స్వామి నాలుగవ మాట వాక్య భాగంగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 45 నుంచి 50 వచనాల వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45 నుంచి 50 వచనాల గల దేవుని వాక్యం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబ్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితు అని అర్థం. అక్కడ నిల్చున్న వారంలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడని. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకాలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. తక్కిన వారు ఊరకుండుడి, ఏలియా అతని రక్షింపవచ్చునేమో చూతమని. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాను. దేవుడి కొద్ది వాక్యం దీవించు. చంపేని నోనా దోషమే కదా మహాత్మ శరణ్య విమోచక. ప్రార్థించున్నాము. అందరు తల వంచుకుని అయితే చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, స్తోత్రమైన స్తోత్రం ప్రభా. ఈ 4వ మాట మేము ధ్యానిస్తుండగా ప్రభా, నీ కృపతో మమ్మల్ని నింపి నీ నడిపింపులో నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన సంఘం అంతటికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆ విధంగానే ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మనము 4వ మాటలో ప్రవేశించుతుండగా మార్కు సువార్త 15వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 33వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి సాలమా. ఆ విధంగానే మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం మరి ఒకసారి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. సాలక ఇక్కడ చూస్తే ఈ 2 అధ్యాయాలలో 4వ మాటకు ఒక ప్రాముఖ్యత ఉందండి. ఈ 2 అధ్యాయాలలో చీకటి కమ్మెనని ఒక
కామన్గా ఉంది. అంటే ఆ మధ్యాహ్నం వేళ చీకటి ఇంచుమించు 3 గంటలప్పుడు చీకటి కమ్మింది. ఇది నిన్న మొన్న అట్లా జరిగినది కాదండి. ఇది వేల సంవత్సరాల క్రితమే జరిగినట్టుగా మనకు ఉదాహరణలు ఉన్నాయి. ఆ విధంగానే ఇది మనకు ప్రభువైన యేసుక్రీస్తు మన పాపం నిమిత్తం సిలువ వేయబడి మరణం పొందుతాడని ఈ సంకేతము ప్రవక్త ఆమోసు గ్రంథంలో కొన్ని వేల సంవత్సరం క్రితము ఆమోసు గ్రంథంలో కూడా ఈ మాట చెప్పినాడు. దయచేసి ఆమోసు గ్రంథం తీయండి. 8వ అధ్యాయం 9వ వచనం చదవండి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేసేదను, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. చూడండి ప్రియులారా, 3 సార్లు కూడా చీకటి అని మనకు ఒక కామన్ గా గుర్తుంది. ఇది ఇప్పుడు నెరవేరినది కాదు. మన ప్రభువైన యేసుక్రీస్తు కొన్ని వేల సంవత్సరాల కిందట ఇలా జరుగుతాడు మన పాప నిమిత్తమని ప్రవక్త అయిన ఆమోసు అప్పుడే ఈ నిర్వచనం మనకు చెప్పినాడండి. అందుకే మనము ఇక్కడ చూసినట్టే మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనంలో మనం చూసుకున్నట్టయితే 46వ వచనం, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబ్దాకాని బిగ్గరగా కేకలు వేశాను. ఇది గ్రీకు భాష. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను చెయ్యి ఎందుకు విడిచేదని అర్థం. మన ప్రభువైన యేసుక్రీస్తు నిన్నటి మహాబేస్తవారము రాత్రి నుండి అధికారులు ఎందుకు అక్కడికి పోవచ్చు, ఈ దినం ఈ మధ్యాహ్నం వరకు ఆయన నలగొట్టుచు ఎంతో బాధ పెట్టుతూ చేసిన ఆయన శిలువ మీద పలికిన మాట 4వ మాట ఏదంటే, నా దేవా నా దేవా నా చెయ్యింది విడిచితి అని తండ్రిని అడుగుతున్నాడు. తండ్రికి ప్రశ్న వేస్తున్నాడు. తండ్రి, ఇప్పుడు మనం మన తండ్రిని అడుగుతాం, ఏదైనా అవసరం కావాలంటే, ఏదైనా బాధ కలిగిందంటే, నాన్న ఎందుకు నాన్న నాకు ఇలా చేసినావు, ఎందుకు తండ్రి నాకు ఇట్లా చేసినావని మనం. ఆ విధంగానే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరమ తండ్రి అయిన యెహోవాను ఆయన తండ్రి గారిని తండ్రి తండ్రి దేవా తండ్రిని దేవా అని సంబోధిస్తూ దేవా దేవా నన్ను ఎందుకు చేయించినావు నాయన అని బాధపడుతున్నాడు. ఆయన చడిన దెబ్బలు ఆ 53 గంటల్లో నల్లగొట్టబడని చెప్పిన రీతిగానే ఎంతో నలిగిపోయి ఆక్రోషంతో బాధతో చెప్తున్నాడు. ఇలాంటి బాధ మనకు మరి అబ్రహాము ఇస్సాకు వృత్తాంతం కూడా తెలుసు. ఆ రోజు మొరియా ప్రదేశంకు కల్వరి కొండకు తీసుకొని పోతూ కొడుకును వెంట పెట్టుకొని పోతున్నాడు బలి అర్పించడానికి. అప్పుడు కొడుకును బలి ఇచ్చేదానికి యెహోవా అడిగితే కొడుకుని వెంట పెట్టుకుంటా అప్పుడు ఆ తండ్రి పడిన బాధ వర్ణనాతీతం కాదు. ఆ విధంగా ఇక్కడ కూడా ఆ తండ్రిని వేడుకుంటున్నాడు కొడుకు. ఆ తండ్రికి ఎంత బాధపడించాడో. కానీ అప్పుడు ఇస్సాకు వాళ్ళ తండ్రిని అడిగాడు, నానా నానా నిప్పు ఉంది కట్టె ఉంది కానీ బలికి కొరియే ఏది నాన్న అన్నాడు. అప్పుడు వాళ్ళ తండ్రి గారు అంటారు, నాయనా అది మన చిత్తం కాదు తండ్రి, యెహోవా ఈరే యెహోవా చూసుకుంటాడు అని చెప్పి. అప్పుడు అట్లా కొడుకు తండ్రి కొడుకుల మధ్య ప్రేమ బంధం పుత్రబంధం అట్లా ఉంటే అంత బాధలో ఈయన తన తండ్రికి ప్రశ్న వేస్తున్నాడు. మళ్ళా నా దేవా నన్ను ఎందుకు సేవించినావు తండ్రి అని బాధపడుతూ అడుగుతుంటే ఆయన చెప్పిన మాట మనకు ఈ బైబిల్ వృత్తాంతంలో సమాధానం జరుగుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూస్తుంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయంగా పుట్టిన వాని విశ్వాసం ఉంచక ప్రతి వాడును నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకం తన కుమారుని ద్వారా అది చాలమ్మా. ఈడ చెప్తున్నాడు, ఈడ ఉంది మనకు ఆన్సర్. దేవుడు ఆ తండ్రిని అడుగుతున్నాడు, క్వశ్చన్ వేసినాడు తండ్రిని. ఈయన మనకి ఇక్కడ సమాధానం దొరికింది.
దేవుడి లోకం ఎంతో ఈ లోకం అంటే ఎవరంటే మనమే, నువ్వు నేను అందరము. మనమైన మన పాపల కొరకు, మన తప్పిదాముల కొరకు ఈ లోకమును ఎంతో ప్రేమించినాడు. ఎవరైనా సహజంగా చూస్తే తండ్రి కొడుకును ప్రేమించినట్టు ఎవరి మీద ప్రేమ ఉండదు. కానీ మన యెహోవా దేవుడు పరమ తండ్రి అయినా తన బిడ్డను, తన కుమారుని మన కొరకు, మన పాపముల కొరకు ఆయన మన బిడ్డను బలిగా అర్పించినాడు. ఇప్పుడు ఆ విధంగా పాతకాలము మన దేశంలో కానీ ఇజ్రాయెల్ దేశంలో కానీ మన పాపం నిమిత్తము బలులు ఇస్తున్నారు. గొర్రెలను, పొట్టేళ్లను, మేకపోతులను, కోళ్లను ఇచ్చి దాని మీద తల మీద చేయబెట్టి ఏం చెప్తున్నారంటే మా పాప పరిహారం దీని మీద ఉండుగా కానీ బలులు ఇస్తుంటూ పోతున్నారు. ఆ విధంగానే మన పూర్వీకులు అన్ని జనులు కూడా వాళ్ళ దేవతకు వాళ్ళకు ఇది పొట్టేలు ఇచ్చినాం మా పాపం పోయింది, ఇదో మేము కోళ్ళు ఇచ్చినాం మా పాపం పోయింది అని ఉంటారు. మన పూర్వీకులు కూడా మనం బైబిల్ వాక్యం సరిగా తెలియనప్పుడు మన వాళ్ళు కూడా ఇలా విగ్రహాలను చేస్తూ ఇలా బలులు ఇచ్చేవారు. కానీ మన పాపం నిమిత్తం తన ప్రియకుమారుని యేసుక్రీస్తును ఆయన నలగొట్టుపడడానికి ఆ పరమ తండ్రి మనకు ప్రభువును పంపించినాడు. ఆ విధంగానే రోమా పత్రిక 8:31-32 చూస్తే ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? సాలమో. దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆయన సొంత కుమారునే మన కోసము శిరో మీద ఈ బలి అర్పణకు ఆయన ఇచ్చేసినాడు. ఆ విధంగానే మనకు దేవుడు మన తోడుగా ఉంటే మనకు విరోధి ఎవడు? అందుకనే మనము వాక్యానుసారంగా దీవించాలని దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రతిదినము ఆయనందు నమ్మికించి ఆయన నడవడికలో ఆయన మార్గంలో నడచాలని మనం కోరుకుంటున్నాం. ఆ విధంగానే ఇప్పుడు ఒక తండ్రి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు కొంత బలాఢ్యుడు, చిన్న కొడుకు బలహీనుడు. అప్పుడు ఆ తండ్రి ఏం చెప్తాడంటే పెద్ద కొడుకును పిలిచి, నాయనా నీ తమ్ముడు బలహీనుడు నాయనా, వాని కొరకు చూసుకొనాయనా, నువ్వు బలవంతుడివి, నువ్వు చూసుకొనాయనా అని ప్రాధాయపడుతూ చెప్తాడు. ఆ విధంగానే మన ప్రభువైన యేసుక్రీస్తు పరమదేవుడు పరలోకానికి ఎప్పటికీ ఆయనకు స్థానం ఉంది. మనం బలహీనులు అంటే ఎవరు? మనము, నువ్వు నేను అందరము. అలా మన కోసము ఆయన మన పాపముల నిమిత్తము ఆయన కొడుకును మనకు పరిహారార్థంగా శిలువ మీద మన చేసినారు. ఆయన మన ఏమని చెప్పినాడు? నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిత్త తండ్రి అని ఎంతో దీనంగా ఎంతో బాధతో అని చెప్పినాడు. ఆ విధంగానే ఈ ప్రజలమైన మనము ఆ యేసు చేసిన మన పాపం నిమిత్తం చేసిన ఆయన ప్రేమను మరొకసారి గుర్తు చేసుకుంటూ ప్రేమతో ప్రతి బిడ్డ వాక్యం చదువుకుంటూ వాక్యానుసారం జీవించి అందరూ ఆస్వాదించబడవాన దేవుడు దీవించునుగాక. యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తుతులు స్తోత్రములు. అయ్యా, గెత్సేమనే తోటలో ఈ శ్రమలను ఈ బాధను భరించలేక తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించుడి అని భారముగా ప్రార్థించుడి. నా కొరకు ఆ శ్రమలను ఆ బాధలను దెబ్బలను భరించిన యేసయ్య నీకు స్తోత్రములు. మీ ప్రేమకు త్యాగానికి సహనానికి నిర్లక్ష్యం చేసినందుకు మమ్మల్ని క్షమించుమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.